హలో ఫ్రెండ్స్, నేను మీ ప్రభాకర్. వెల్కమ్ టు తెలుగు మిస్టరీ. అది కేరళలోని ఇరిట్టి. అర్ధరాత్రి పూట ఆ పట్టణం గాఢ నిద్రలో ఉంది. సాబు అనే వ్యక్తి పక్కింటికి వెళ్ళి డబా డబా తలుపులు కొట్టాడు. ఆ సౌండ్కు ఆ పక్కింటి వ్యక్తి ఉలిక్కి పడ్డాడు. మంచి నిద్రను ఎవర్రా చెడగొడుతోంది అని మొదట ఇబ్బంది పడ్డాడు. కానీ ఈ టైంలో ఎవరైనా తలుపులు కొట్టారంటే చాలా అర్జెంట్ అయి ఉండాలి, లేదంటే వారు బాగా భయపడి ఉండాలి అని అనుకున్నాడు. కళ్ళు నులుముకుంటూ తలుపులు తెరిచాడు. ఎదురుగా సాబు ఉన్నాడు. అతడు మేరీ టీచర్ భర్త. అతని ఒళ్ళంతా చెమటలు పట్టి ఉన్నాయి. చాలా కంగారు పడుతున్నాడు. అతన్ని చూసిన పక్కింటి వ్యక్తి, ఏమైందండి, ఎందుకింత కంగారు పడుతున్నారు అని అడిగాడు. సాబు చాలా భారంగా ఏమన్నాడంటే, మేరీ టీచర్ బావిలో దూకేసిందని చెప్పాడు. ఆ మాట విని పక్కింటి వ్యక్తి షాక్ అయ్యాడు. ఏంటి, టీచర్ బావిలో దూకేసిందా అని ఆశ్చర్యపోయే లోపే చుట్టుపక్కల ఇళ్లలో లైట్లు టకాటకా వెలిగాయి. నైబర్స్ అంతా బయటకు వచ్చారు. వారు మరికొందరికి ఫోన్లు చేసి విషయం చెప్పగా నిమిషాల్లోనే ఆ ప్రాంతమంతా మేరీ టీచర్ బావిలో దూకేసిందన్న వార్త వ్యాపించింది. చుట్టుపక్కల వారంతా సాబు ఇంటికి చేరుకున్నారు. వారందరినీ ఈ సాబు తన ఇంటి ఆవరణలో ఉన్న మోటార్ అమర్చిన బావి దగ్గరకు తీసుకెళ్లాడు. బావిలోకి టార్చ్ లైట్ వేసి చూడగా లోపల పైపులు విరిగిపోయి ఉన్నాయి. కింద నీటిలో మేరీ టీచర్ బోర్లా పడి కనిపించింది. ఆ దృశ్యం చూడగానే ఆమె చనిపోయిందని అందరికీ అర్థమైంది. సాబు, అసలు ఏం జరిగింది అని జనం అతన్ని అడిగారు. అతను 2 చేతులతో ముఖాన్ని మూసుకుని, ఇదంతా నా తలరాత, ఇలా జరుగుతుందని నేను అస్సలు అనుకోలేదని బాగా ఏడ్చాడు. వెంటనే నైబర్స్ పోలీసులకు సమాచారం అందించారు. అర్ధరాత్రి వేళ స్టేషన్లో తక్కువ మంది సిబ్బంది ఉన్నప్పటికీ కాసేపట్లోనే సాబు ఇంటికి చేరుకున్నారు. పోలీసులు వచ్చి బావిలోకి టార్చ్ వేసి చూడగా మేరీ టీచర్ మృతదేహం నీటిపై తేలుతున్నట్లు స్పష్టంగా కనిపించింది. తెల్లవారే వరకు మనం ఏమీ చేయలేం, ఎవరూ బావి దగ్గరకు రావద్దు అని పోలీసులు క్రైమ్ సీన్ ను భద్రపరిచారు. తెల్లారేసరికి ఈ వార్త ఇరుట్టి మొత్తం వ్యాపించింది. ఈ మేరీ టీచర్ సెయింట్ థామస్ స్కూల్లో పనిచేస్తోంది. మేరీ టీచర్ ఇక లేరన్న విషయం తెలియగానే విద్యార్థులు, తల్లిదండ్రులు, తోటి ఉపాధ్యాయులు భారీ సంఖ్యలో ఆమె ఇంటికి చేరుకున్నారు. పోలీసులు గజ ఈతగాళ్లను పిలిపించి మృతదేహాన్ని బయటకు తీశారు. ఇన్వెస్టిగేషన్ ప్రక్రియ ప్రారంభించిన పోలీసులు మొదట సాబును, అతని 2 పిల్లలను ప్రాథమికంగా విచారించారు. జూలై 28వ తేదీ రాత్రి 11 గంటల సమయంలో సాబు తన ఇంటికి జీపులో వచ్చాడు. ఆ జీపులో కొత్త ఫ్రిడ్జ్ ఉంది. అప్పటికే పిల్లలిద్దరూ నిద్రపోయారు. మేరీ టీచర్ తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉండింది. వారిద్దరూ కలిసి ఆ ఫ్రిడ్జ్ను జీపులో నుంచి దించి ఇంట్లో పెట్టారు. ఆ తర్వాత సాబు స్నానానికి వెళ్ళాడు. స్నానం ముగించుకుని బెడ్రూమ్లోకి వచ్చి చూస్తే మేరీ అక్కడ లేదు. సాబు బాత్రూంలో ఉన్నప్పుడు ఆమె పిల్లల రూమ్లోని బాత్రూంకు వెళ్ళి ఉంటుందేమోనని అనుకుని అతడు బెడ్రూమ్కు వచ్చి పడుకున్నాడు. చాలా అలసిపోయి ఉన్న సాబుకు వేడి నీళ్ళ స్నానం చేయగానే కళ్ళు మూతలు పడ్డాయి. 30 గంట తర్వాత ఉలిక్కి పడి లేచాడు. గదిలో లైట్లు ఇంకా వెలుగుతూనే ఉన్నాయి. బెడ్రూమ్లోకి మేరీ వచ్చిన తర్వాత వాటిని ఆఫ్ చేస్తుందని అతను లైట్స్ వేసి ఉంచాడు. ఇప్పుడు ఆ లైట్లు ఆఫ్ కానే లేదు. అలాగే పక్కన మేరీ లేదు. ఒక్కసారిగా అతనికి చాలా భయం వేసింది. వెంటనే పిల్లల గదిలోకి, బాత్రూంలోకి వెళ్ళి వెతికాడు. ఎక్కడ ఆమె కనిపించకపోవడంతో మెయిన్ డోర్ దగ్గరకు వచ్చాడు. ఆ తలుపులు తెరుచుకునే ఉన్నాయి. బయటకు వచ్చి చుట్టూ వెతుకుతుండగా మేరీ టీచర్ చెప్పులు బావి దగ్గర ఉండడం చూసి అతనికి అనుమానం వచ్చింది. బావిలోకి టార్చ్ వేసి చూడగానే దిగ్భ్రాంతికరమైన ఆ దృశ్యం కనిపించింది. వెంటనే భయంతో కేకలు వేస్తూ పక్కింటి వారిని పిలిచాడు. ఇంతకీ ఆ అర్ధరాత్రి ఆ ఇంట్లో ఏం జరిగింది? ఎంతో సంతోషంగా ఇద్దరూ కలిసి ఫ్రిడ్జ్ను ఇంట్లోకి తెచ్చుకున్నారు. కబుర్లు చెప్పుకున్నారు. భార్యాభర్తలు కలిసి భోజనం చేశారు. ఆ తర్వాత భర్త స్నానానికి వెళ్ళిన ఆ కొద్ది సమయంలోనే ఆత్మహత్య చేసుకోవాలనే అంతటి బలమైన నిర్ణయం మేరీ టీచర్ ఎందుకు తీసుకుంది? దానికి కారణం ఏమై ఉంటుంది? ఇంతకీ సాబుకి మేరీకి మధ్య సఖ్యత ఉందా? వారి మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా? ఒక టీచర్ ఆత్మహత్య చేసుకుందంటే దాని వెనుక ఖచ్చితంగా బలమైన కారణం ఉండే ఉంటుంది. ఆ కారణం ఆర్థిక ఇబ్బందులా, లేక ప్రేమ వ్యవహారమా? ఇలా ఎన్నో ప్రశ్నలు కలిగాయి. వాటికి సమాధానాలు వెతుకుతుంటే ఎన్నో మలుపులు ఎదురయ్యాయి. విచారణ అనంతరం
నమ్మలేని వాస్తవాలను వెలుగులోకి తీసుకొచ్చిన కేరళ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కేసును ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మీ ముందుకు ఒక వీడియోని తీసుకురావడానికి మేము ఎన్నో ఆర్టికల్స్ను చదవాలి. ఆ సమాచారాన్నంతా ఒక చోట చేర్చి ప్రతి కేసులోని లోతుపాతులను విశ్లేషించి ప్రతి కేసును ఒక కథలాగా మాత్రమే కాకుండా అందులోని భావోద్వేగాలు కూడా మీకు అర్థమయ్యేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఎక్కడ అసభ్య పదజాలం వాడకుండా, అశ్లీలం అనిపించకుండా క్రైమ్ కేసు ద్వారా సామాజిక అవగాహన కలగడానికి ప్రయత్నిస్తున్నాం. మా ప్రయత్నాన్ని అభినందిస్తారని కోరుకుంటున్నాం. ఒక్క వీడియో వెనుక కొన్ని గంటలు, రోజుల శ్రమ ఉంటుంది. మా కష్టాన్ని మర్చిపోయి హ్యాపీగా ఫీల్ అవ్వాలన్నా, అంతకు మించిన ఉత్సాహంతో మరిన్ని వీడియోలు మీ ముందుకు తేవాలన్నా మీరు చేయాల్సిందల్లా ఒక్కటే, కుదిరితే ఒక లైక్, వీలైతే హైప్ ఇవ్వండి. ఈ కేసులో మేరీ టీచర్కు ఏం జరిగిందో తెలుసుకునే ముందు తెలుగు మిస్టరీ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరింకా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుంటే ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పోలీసులు మొదటగా మేరీ టీచర్ ఇల్లంతా క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఆత్మహత్య లేఖ దొరుకుతుందేమోనని వెతికారు. సాధారణంగా ఆత్మహత్య చేసుకునేవారు ఇతరులకు కనిపించేలా లేఖ రాసి పెడతారు. కానీ ఇక్కడ అలాంటిదేమీ దొరకలేదు. మేరీ టీచర్ ఆత్మహత్య చేసుకోవాలని అంత హఠాత్తుగా ఎందుకు నిర్ణయించుకున్నారు? ఆ రాత్రి మేరీ టీచర్కు సాబుకు మధ్య ఏమైనా గొడవలు జరిగాయా అని పోలీసులు ఆరా తీశారు. పిల్లలను అడిగితే తాము గాఢ నిద్రలో ఉన్నామని చెప్పారు. అయితే తండ్రి ఇంటికి రావడం మాత్రం వారికి గుర్తుంది. మేరీ టీచర్ పిల్లలకు పాఠాలు చెబుతున్న సమయంలోనే సాబు జీప్లో ఇంటికి వచ్చాడు. పిల్లలను పడుకోమని చెప్పాకే ఆమె తలుపు తీసి బయటకు వెళ్ళింది. అప్పుడు అమ్మా నాన్న మధ్య ఎలాంటి అరుపులు కానీ గొడవలు కానీ జరగలేదని పిల్లలు చెప్పారు. మరి మీ అమ్మ ఆత్మహత్య చేసుకునే అవకాశం ఉందా అన్న ప్రశ్నకు ఆ పిల్లల దగ్గర సమాధానం లేదు. అమ్మ ఆత్మహత్య చేసుకుంటుందని వారు అస్సలు ఊహించలేదు. కానీ తల్లిదండ్రుల మధ్య ఏమైనా గొడవలు ఉన్నాయా అంటే తమకు తెలిసి అలాంటివేం లేవని పిల్లలు చెప్పారు. దీంతో ఈ కేసు పోలీసులకు పెద్ద చిక్కుముడిగా మారింది. ఇది ఆత్మహత్య అయినప్పటికీ అసలు ఎందుకు చేసుకున్నారు అనే కారణం తెలిస్తేనే కదా కేసును క్లోజ్ చేయడానికి వీలవుతుంది. అందుకే ఈ మరణాన్ని అనుమానాస్పద మృతిగా నమోదు చేశారు. డెడ్ బాడీని పోస్ట్ మార్టం కోసం పంపించారు. కుటుంబపరంగా ఎలాంటి సమస్యలు లేవని దాదాపు నిర్ధారణకు వచ్చిన పోలీసులు ఆమె పనిచేసే స్కూల్లో ఏవైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆలోచించారు. ఆమె పనిచేసే సెయింట్ థామస్ స్కూల్ చాలా పేరున్న సంస్థ. అక్కడ పనిచేసే సిబ్బందితో కానీ యాజమాన్యంతో కానీ మేరీ టీచర్కు ఏమైనా విభేదాలు ఉన్నాయా అని తెలుసుకోవడానికి పోలీసులు అక్కడికి వెళ్ళారు. టీచర్లు మిగతా సిబ్బందిని విచారించి వివరాలు సేకరించారు. ఇదే సమయంలో పోస్ట్ మార్టం రిపోర్టు వచ్చింది. ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడం వల్లే మేరీ టీచర్ మరణించారని డాక్టర్లు ధృవీకరించారు. బావిలో పడగానే ముక్కు, నోటి ద్వారా నీరు ఊపిరితిత్తుల్లోకి వెళ్లడంతో శ్వాస ఆడక ఆమె చనిపోయారు. ఆమె మరణించిన సమయం రాత్రి 11 గంటల నుండి 12 గంటల మధ్య ఉంటుందని రిపోర్టులో ఉంది. సాబు చెప్పిన విషయానికి చనిపోయిన సమయానికి మ్యాచ్ అయింది. అంతా కరెక్ట్గానే ఉందని పోలీసులు అనుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న వారి మృతదేహాలను చర్చి యొక్క శ్మశాన వాటికలో పూడ్చిపెట్టడానికి అన్ని చర్చీలు అంగీకరించవు. అందుకే మేరీ టీచర్ అంత్యక్రియలు వారి ఇంటి ఆవరణలోనే జరిగాయి. మేరీ అకాల మరణం సాబును, పిల్లలను దుఃఖ సాగరంలో ముంచింది. కానీ చుట్టుపక్కల వారికి మాత్రం ఎన్నో అనుమానాలు మొదలయ్యాయి. తమకు ఎన్నో ఏళ్లుగా తెలిసిన మేరీ టీచర్ ఆత్మహత్య చేసుకునే మనిషి కాదని భావించారు. ఎవరికీ చిన్న క్లూ కూడా ఇవ్వకుండా, కనీసం లెటర్ కూడా రాయకుండా ఆమె ప్రాణాలు తీసుకుందంటే వారికి అందులో ఏదో తిరకాసు ఉన్నట్లు అనిపించింది. ముఖ్యంగా ఆమెతో కలిసి పనిచేసే టీచర్లకు అస్సలు నమ్మకం కలగడం లేదు. ఎందుకంటే ఆ రోజు సాయంత్రం కూడా ఆమె అందరితో చాలా సంతోషంగా మాట్లాడింది. అంతేకాకుండా ఆ రాత్రి కూడా ఆమె వాట్సాప్లో చాలా మందితో చాట్ చేశారు. ఎంతో ఉత్సాహంగా ఉన్న వ్యక్తి హఠాత్తుగా ఆత్మహత్య చేసుకుందంటే వారు నమ్మలేకపోయారు. ఈ అనుమానాలు మెల్లమెల్లగా పాకి చివరికి ఒక ఉద్యమంలా మారాయి. మేరీ టీచర్ మరణం వెనుక ఉన్న నిజాన్ని బయట పెట్టాలని డిమాండ్ చేశారు. మేరీ టీచర్ ఆత్మహత్య చేసుకోలేదు, ఆమెను చంపేశారు, విచారణ జరపాలి అంటూ గోడల మీద పోస్టర్లు వెలిశాయి.
ఆ పోస్టర్లు చూశాక అనుమానం ఉన్న ప్రజల్లో మరింత ఆవేశం పెరిగింది. మేరీ టీచర్ ఆత్మహత్య చేసుకునే రకం కాదని వారు గట్టిగా వాదించడం మొదలుపెట్టారు. అప్పుడు స్థానిక నాయకులు పోలీసులపై ఒత్తిడి పెంచారు. దీంతో పోలీసులు ఈ కేసును తిరిగి లోతుగా దర్యాప్తు చేయాలని నిర్ణయించుకున్నారు. పోలీసులు మళ్ళీ సాబు ఇంటికి చేరుకున్నారు. సాబు ఇంటికి దగ్గరలో ఒకే ఒక ఇల్లు ఉంది. మిగిలిన ఇల్లు కొంచెం దూరంలో ఉంటాయి. ఆ రాత్రి సాబు నిద్రలేపింది ఆ పక్కింటి వ్యక్తినే. మొదట చేసిన విచారణలో కేవలం మేరీ ఆత్మహత్యకు గల కారణాల గురించి మాత్రమే ఆరా తీశారు. కానీ ఇప్పుడు పోలీసుల విచారణ తీరు మారింది. ఒకవేళ ఇది ఆత్మహత్య కాకపోతే ఖచ్చితంగా హత్య అయి ఉండాలి. అలాంటప్పుడు పక్కింటి వారికి ఏమైనా శబ్దాలు వినబడడం కానీ అసాధారణ దృశ్యాలు కానీ కనిపించి ఉంటాయని పోలీసులు ఇప్పుడు ఆలోచిస్తున్నారు. అదే కోణంలో పక్కింటి వారిని ప్రశ్నించడం మొదలుపెట్టారు. కానీ వారి నుంచి వచ్చిన సమాధానాలు పోలీసులకు కాస్త నిరాశ కలిగించాయి. ఆ రాత్రి సాబు ఇంట్లో ఎలాంటి అరుపులు కానీ గొడవలు కానీ వినలేదని చెప్పారు. ఒకవేళ సాబుకు మేరీకి మధ్య గొడవ జరిగి ఆ తర్వాత ఆమెను ఎవరైనా బావిలోకి నెట్టేసి ఉంటే ఖచ్చితంగా శబ్దాలు వచ్చేవి కదా. కానీ అలా ఏమీ జరగలేదు. అయితే ఆ ఇరుగు పొరుగు వారు పోలీసులకు మరో ముఖ్యమైన విషయం చెప్పారు. సాబు మేరీల మధ్య అప్పుడప్పుడు గొడవలు జరుగుతుంటాయని, కానీ అవి భార్యాభర్తల మధ్య సహజంగా జరిగే చిన్నపాటి గొడవలేనని, ఆ తర్వాత మళ్ళీ వారు కలిసిపోయేవారని చెప్పారు. కేవలం ఆ కారణాలతో మేరీ టీచర్ ఆత్మహత్య చేసుకునే అవకాశమే లేదని అన్నారు. పోలీసులు మరింత లోతుగా విచారణ జరుపుతుండగా ఆ పక్కింటి వారు ఒక కీలకమైన విషయాన్ని బయటపెట్టారు. సార్, ఆ రాత్రి సాబు వచ్చి చెప్పినప్పుడు మేమంతా కలిసి బావి దగ్గరకు వెళ్ళాం. అప్పటికే మేము ఫోన్లు చేసి మిగిలిన ఊరి జనాన్ని కూడా అక్కడికి పిలిపించాం. పోలీసులు రాకముందే చాలామంది అక్కడికి చేరుకున్నారు. కానీ సాబు ఎందుకో ఎవరిని బావి దగ్గరకు వెళ్ళనివ్వలేదు. పోలీసులు రావాలి కాబట్టి ఆపుతున్నాడేమోనని అప్పట్లో అనుకున్నాం. కానీ ఇప్పుడు మాకు ఒక అనుమానం కలుగుతోందని చెప్పారు. ఏమిటా అనుమానం అని పోలీసులు అడిగారు. వారేం చెప్పారంటే, సార్, మేరీ టీచర్ ఆత్మహత్య చేసుకోలేదని ఆమెను సాబు నెట్టేసి చంపాడేమోనని మాకు అనిపిస్తోంది. ఆమె చనిపోయే వరకు సాబు వేచి చూశాడని మాకు అనుమానంగా ఉంది సార్ అని నెమ్మదిగా బాంబు పేల్చారు. ఆ మాట విన్న పోలీసులు, ఏంటి మీరు మాట్లాడుతున్నది? సాబు తన భార్యను బావిలో నెట్టి చంపేస్తాడా? అంత కిరాతకుడా అని పోలీసులు అడిగారు. దానికి వారేమన్నారంటే, సార్, మేము ఇది ఊరికే చెప్పడం లేదు. గత 2-3 రోజులుగా ఈ విషయం గురించి మా ఇళ్లలో చర్చ జరుగుతోంది. మేరీ టీచర్ చనిపోయినప్పటి నుండి సాబు ప్రవర్తనను మేము క్షుణ్ణంగా గమనిస్తూనే ఉన్నాం. భార్య చనిపోయిన ఏ భర్త అయినా తీవ్ర దుఃఖంలో ఉంటాడు. కానీ సాబులో ఆ బాధ ఎక్కడా కనిపించడం లేదు. బహుశా పిల్లల కోసం బాధను దిగమింగుకుంటున్నాడేమో అని అనుకున్నాం. కానీ అది నిజం కాదని, సాబు ప్రవర్తనలో ఏదో తేడా ఉందని వారు గట్టిగా నమ్మారు. పోలీసులు వారి మాటలను నోట్ చేసుకుని ఆ రాత్రి అక్కడకు వచ్చిన వారు మరుసటి రోజు అంత్యక్రియలకు హాజరైన బంధువుల జాబితాను తయారు చేశారు. వందలాది మందిని విచారించడం అతి కష్టమైన పని. అయినప్పటికీ పోలీసులు చాలామందిని విచారించారు. అలా విచారించగా 50 మంది వరకు సాబు ప్రవర్తనపై అనుమానాలు ఉన్నట్లు చెప్పారు. సంఘటన జరిగిన రోజు రాత్రి మరుసటి రోజు కూడా వారు సాబు దగ్గరే ఉన్నారు. భార్యను కోల్పోయిన సాబును ఓదార్చడానికి వెళితే అతను మాత్రం అస్సలు చలనం లేకుండా రాయిలాగా ఉన్నాడని వారు చెప్పారు. అప్పట్లో వారు దాన్ని పెద్దగా పట్టించుకోకపోయినా ఇప్పుడు ఆలోచిస్తే అందులో ఏదో రహస్యం ఉందని వారికి అనిపించింది. భార్య ఎలాంటిదైనా ఆమె శవాన్ని బావిలోంచి తీసినప్పుడు ఏ భర్త అయినా ఒక్కసారైనా విలపిస్తాడు. కానీ సాబులో ఆ కన్నీళ్లు ఎవరూ చూడలేదు. బావిలోంచి శవం తీస్తున్నప్పుడు అతను చాలా సాధారణంగా ఉన్నాడని వారు గుర్తు చేసుకున్నారు. బంధువులు, చుట్టుపక్కల వారు, తోటి ఉపాధ్యాయులు అనుమానాలు ఉన్నాయని చెప్పడంతో పోలీసుల దృష్టి ఇప్పుడు సాబుపైకి మళ్ళింది. కానీ ఒక భర్త ఇంత దారుణానికి ఒడిగడతాడా అనేది పోలీసులకు అంతు చిక్కడం లేదు. దీంతో ఘటనా స్థలాన్ని మరోసారి క్షుణ్ణంగా పరిశీలించాలని నిర్ణయించుకున్న పోలీసులు ఈసారి ఫోరెన్సిక్ నిపుణులను అక్కడికి పిలిపించారు. మొదట ఇది ఆత్మహత్య అనుకోవడం వల్ల ఫోరెన్సిక్ టీంను పిలవలేదు. కానీ ఇప్పుడు అది హత్యో లేక ఆత్మహత్యో తేల్చాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. ఫ్రెండ్స్, మన వీడియోలో ఇకపై మీకోసం ఒక స్పెషల్ సెగ్మెంట్ ఉండబోతోంది. తెలుగు భాషలోని తీయదనాన్ని, దాని వెనుక ఉన్న లోతైన అర్థాలను తెలుసుకుందాం. ఈరోజు మీకు ఇచ్చే టాస్క్ ఏంటంటే కూలంకషం అనే పదం.
కాసేపు వీడియోను పాజ్ చేసి ఇది ఎలా పుట్టింది, దాని అర్థమేంటో కామెంట్ చేయండి. ఈ వీడియోలోనే ఏదో ఒక చోట అర్థాన్ని రివీల్ చేస్తాం. అంతకంటే ముందు ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ ఇస్తారో చూద్దాం. మేరీ టీచర్ ఇంటికి వెళ్ళిన ఫోరెన్సిక్ నిపుణులు ఆ బావిని చాలా జాగ్రత్తగా పరీక్షించడం మొదలుపెట్టారు. బావిలో మోటార్ పైపులు విరిగి ఉండడాన్ని వారు గమనించారు. ఆ పైపులను పరిశీలించినప్పుడు ఒక విస్తుపోయే నిజం బయటపడింది. ఆ పైపులు విరిగిపోలేదు, వాటిని ఎవరో కత్తిరించారు. సాధారణంగా ఎవరైనా బావిలో దూకినప్పుడు ప్రాణభయంతో ఏదో ఒక దానిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తారు. ఆత్మహత్య చేసుకోవాలని దూకిన వ్యక్తి కూడా నీటిలో పడగానే తన ప్రమేయమే లేకుండా ప్రాణాలు కాపాడుకోవడానికి పైపులను పట్టుకుంటాడు. అలా పట్టుకున్నప్పుడు పైపులు విరిగే ఛాన్స్ ఉంది, కానీ అక్కడ అవి కట్ చేసినట్లు ఉన్నాయి. యాక్చువల్గా ఆ పైపులు విరిగిపోవడం కాదు, ఎవరో కావాలని యాక్సా బ్లేడ్తో కోసినట్లు ఉండడం ఫోరెన్సిక్ నిపుణులు గమనించారు. కింద నుంచి పైపును పట్టుకుంటే ఆ రకంగా కట్ అవ్వడం అసాధ్యం. పోలీసులు ఇదే విషయాన్ని సాబు దృష్టికి తీసుకెళ్లారు. సాబు, ఈ పైపులు ఎందుకు కోసి ఉన్నాయని ప్రశ్నించారు. అతడేం చెప్పాడంటే, సార్, మేరీ చనిపోవడానికి 2 రోజుల ముందే నీళ్లు రావడం లేదని నేనే దాన్ని కట్ చేసి రిపేర్ చేశాను. ఆ తర్వాత సెల్లో టేపుతో అతికించానని అతడు సమాధానం ఇచ్చాడు. కానీ ఫోరెన్సిక్ నిపుణులు ఆ పైపును నిశితంగా పరిశీలిస్తే ఎక్కడా టేపుతో అతికించిన గుర్తులు కనిపించలేదు. సాబు మాటల్లో అప్పుడు పోలీసులకు, ఫోరెన్సిక్ బృందానికి అనుమానం కలిగింది. అదే సమయంలో చుట్టుపక్కల వారితో మాట్లాడుతున్న ఒక కానిస్టేబుల్కు ఒక వ్యక్తి కీలక సమాచారం ఇచ్చాడు. సార్, నేను ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఆ రాత్రి మేరీ టీచర్ బావిలో పడిందని తెలియగానే నేను కూడా అక్కడికి పరిగెత్తాను. టార్చ్ వేసి కిందకు చూసినప్పుడు బావి లోపల ఒక నిచ్చెన కనిపించిందని చెప్పాడు. ఆ మాట విన్న పోలీసులు, నిచ్చెన? ఉదయం మేము డెడ్ బాడీని తీసినప్పుడు బావిలో నిచ్చెన లేదు కదా అని పోలీసులు ఆశ్చర్యపోయారు. అప్పుడు ఆ వ్యక్తి ఏమన్నాడంటే, అదే సార్, నాకు అర్థం కావట్లేదు, కానీ ఆ రాత్రి నేను నిచ్చెనను నా కళ్ళతో చూశాను అని బల్లగుద్ది మరీ చెప్పాడు. ఆ రాత్రి చీకటిగా ఉండడం వల్ల పోలీసులు కేవలం మృతదేహం పైనే దృష్టి పెట్టడం వల్ల ఆ నిచ్చెనను గమనించలేకపోయి ఉండవచ్చని అనుకున్నారు. ఈ గందరగోళానికి తెరదించాలని పోలీసులు అనుకున్నారు. అప్పుడు కొందరు ఈతగాళ్లు బావిలోని అడుగు భాగానికి వెళ్లి పైపులను పరిశీలించారు. చాలాసేపు వెతికిన తర్వాత పైకి వస్తున్నారు. బావికి మధ్య భాగంలోకి రాగానే వారు ఒక క్షణం ఆగిపోయారు. అక్కడ గోడలపైన, పైపులపైన కాళ్ళు చేతుల గుర్తులు పడి ఉండడాన్ని గమనించారు. వాటిని చూడగానే ఏదో పెనుగులాట జరిగినట్లు ఆ గుర్తులు చెబుతున్నాయి. ఆత్మహత్య చేసుకోవడానికి పైనుంచి దూకే వ్యక్తి 2 చేతులు చాపి బావి గోడలను తాకుతూ దూకడం అసంభవం. అంటే ఆ రాత్రి బావి లోపల ఏదో భయంకరమైన సంఘటన జరిగిందని వారికి అర్థమైంది. అప్పుడు ఫోరెన్సిక్ బృందం తమ నివేదికలో మరిన్ని సంచలన విషయాలను వెల్లడించింది. సాబు చెప్పినట్లు ఆ పైపులు 2 రోజుల క్రితం కోసినవి కావు. అవి మేరీ టీచర్ మరణించిన రోజే కట్ చేసినట్లుగా ఉన్నాయి. అలాగే బావి మధ్య భాగంలో తీవ్రమైన పెనుగులాట జరిగిన ఆనవాళ్లు ఉన్నాయి. గోడల మీద, పైపుల మీద ఉన్న గుర్తులను బట్టి చూస్తే ఆ సమయంలో బావిలో 1 కంటే ఎక్కువ మంది ఉన్నారని చెప్పారు. అంతేకాదు, ఆ రాత్రి బావిలో నిచ్చెన కూడా ఉంది. అది గోడకు ఆనుకుని ఉండడం వల్ల అందరికంటా పడలేదు. సరిగ్గా దానికి ఎదురుగా నిలబడి టార్చ్ చేసిన వ్యక్తికి మాత్రమే అది కనిపించింది. కానీ తెల్లవారేసరికి ఆ నిచ్చెన మాయమైందని చెప్పారు. ఈ వివరాలు చెప్పగానే పోలీసులు సాబు ఇంటి వెనక వైపు ఉన్న షెడ్డులో వెతికారు. అక్కడ ఒక నిచ్చెన కనిపించింది. దాన్ని పరిశీలించిన ఫోరెన్సిక్ టీం ఆ నిచ్చెన చాలాసేపు నీటిలో నానినట్లు, దాని అడుగు భాగంలో బురద అంటుకుని ఉన్నట్లు గుర్తించింది. ఆ బురద బావి లోపల ఉన్న మట్టితో సరిపోలుతుందో లేదో తెలుసుకోవడానికి శాంపిల్స్ సేకరించారు. ఈ ఆధారాలన్నీ సాబు వైపే వేలెత్తి చూపుతున్నాయి. బావిలో యాక్సా బ్లేడ్ వాడడం, గోడల మీద వేలిముద్రలు ఉండడం, వీటన్నిటిని బట్టి చూస్తే అక్కడ ఒక పెనుగులాట జరిగిందని నిరూపించాయి. మేరీ టీచర్ హత్యకు గురయ్యే అవకాశం ఉందని భావించిన పోలీసులు ఈ హత్యలో సాబు పాత్రను కనిపెట్టడానికి సైబర్ సెల్ సహాయం కోరారు. సాబు గత కొన్ని రోజులుగా ఎవరెవరితో మాట్లాడుతున్నాడో ఆ కాల్ లిస్ట్ను సేకరించారు. యాక్చువల్గా ఈ సాబు క్వారీ బిజినెస్ చేస్తుంటాడు. ఈ వ్యాపారంలో అతనికి చాలా మందితో పరిచయాలు ఉన్నాయి. కస్టమర్లు, మధ్యవర్తులు ఇలా చాలామంది అతని ఫోన్ లిస్టులో ఉన్నారు. అయితే కాల్ డేటాను నిశితంగా పరిశీలించినప్పుడు ఒక సమయంలో 2 నంబర్లకు వరుసగా కాల్స్ వెళ్లడం పోలీసుల దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా జూలై 28వ తేదీకి ముందు
ఈ నంబర్లకు ఎక్కువగా కాల్స్ వెళ్ళాయి. మిగిలినవన్నీ కస్టమర్ల నెంబర్లే. కానీ ఈ 2 నంబర్లు మాత్రం తమిళనాడుకు చెందినవి. తమిళనాడు వ్యక్తులతో సాబుకు ఏం పని అన్న సందేహం రావడంతో ఆ నంబర్ల టవర్ల లొకేషన్లను పోలీసులు పరిశీలించారు. అప్పుడు వారికి విస్తుపోయే నిజాలు తెలిసాయి. జూలై 28న ఆ 2 నంబర్లు కేరళలోనే ఉన్నాయి. తెల్లవారే వరకు ఆ నంబర్లు ఇరుట్టి పరిసరాల్లో ఉన్నట్లు గుర్తించారు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం మేరీ టీచర్ రాత్రి 11 నుంచి 12 గంటల మధ్య మరణించింది. సరిగ్గా అదే సమయంలో మేరీ టీచర్ ఇంటి టవర్ పరిధిలోనే ఆ 2 నంబర్లు కూడా ఉన్నాయి. సాబు నంబర్, ఆ 2 తమిళనాడు నంబర్లు ఒకచోట ఉండడంతో పోలీసులకు పక్కా ఆధారాలు లభించినట్లయింది. మరుసటి రోజే పోలీసులు ఆ 2 యువకులను తమిళనాడులో పట్టుకుని ఇరుట్టికి తీసుకొచ్చారు. వారు స్టేషన్లో ఉండగానే సాబును కూడా విచారణకు పిలిపించారు. సాబును ప్రశ్నించడం మొదలుపెట్టారు. సాబు, జూలై 28వ తేదీన రాత్రి 11 గంటలకు నువ్వు ఇంటికి వచ్చినప్పుడు నీతో పాటు ఎవరూ లేరు కదా అని అడిగారు. లేరు సార్, నేను ఒక్కడనే వచ్చాను అని సాబు చెప్పాడు. వెంటనే విచారిస్తున్న ఆఫీసర్ సాబుకు ఒక ఫోటో చూపించాడు. సాబు, ఇది జూలై 28వ తేదీ రాత్రి 10 గంటల 45 నిమిషాలకు తీసిన ఫోటో. మీ ఇంటికి 15 నిమిషాల దూరంలో ఉన్న సీసీటీవీ కెమెరాలో ఇది రికార్డ్ అయింది. ఇందులో నీతో పాటు మరో 2 వ్యక్తులు ఉన్నారు కదా, ఎవరు వీళ్ళు అని అడిగారు. ఆ ఫోటో చూడగానే ఒక్కసారిగా సాబు ఆశ్చర్యపోయాడు. ఓ, వీరు నీకు తెలియకపోతే మేమే పరిచయం చేస్తాం అంటూ పోలీసులు తమిళనాడు నుండి తీసుకొచ్చిన ఆ 2 వ్యక్తులను సాబుకు చూపించారు. వారిని చూడగానే సాబు ముఖం వాడిపోయింది. ఏం జరిగిందో మాకు పూర్తిగా తెలుసు. నీ స్నేహితులు అంతా చెప్పేశారు. ఇక నువ్వు నిజం ఒప్పుకోవడమే మిగిలి ఉందని పోలీసులు అనగానే ఇక తాను దొరికిపోయానని సాబుకు అర్థమైంది. అప్పుడు అసలు విషయం చెప్పడం మొదలుపెట్టాడు. తన భార్యను అంతం చేయడానికి ఆ యువకుల సహాయం కోరానని, అందుకు 2.5 లక్షల రూపాయలు ఆఫర్ చేశానని చెప్పాడు. తన పథకం ప్రకారం వారిని జూలై 28న రమ్మన్నాడు. సాబు చెప్పినట్లుగానే వారు ఇరిట్టిలోని ఒక బస్టాప్ దగ్గర కూర్చుని ఉండగా అక్కడకు ఒక పోలీస్ జీపు వచ్చింది. అర్ధరాత్రి వేళ గుర్తు తెలియని వ్యక్తులు ఉండడంతో పోలీసులు వారిని విచారించారు. తాము క్వారీ బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చామని వారు చెప్పారు. క్వారీ పనుల గురించి వారికి అవగాహన ఉండడంతో పోలీసులు వారి మాటలను నమ్మి అక్కడ ఉండవద్దని చెప్పి వెళ్ళిపోయారు. పోలీసులు వెళ్ళిన కొద్దిసేపటికే సాబు అక్కడకు చేరుకుని వారిని తన జీపులో ఎక్కించుకుని ఇంటికి తీసుకెళ్లాడు. అప్పుడే ఆ జీప్లో కొత్త ఫ్రిడ్జ్ కూడా ఉంది. రాత్రి 11 గంటలకు సాబు ఇంటికి చేరుకున్నాడు. జీపు ఆగగానే ఆ 2 వ్యక్తులు జీపులో వెనక వైపు నక్కారు. మేరీ టీచర్ తలుపు తీసి బయటకు రాగానే సాబు ఫ్రిడ్జ్ దించడానికి సాయం చేయమని అడిగాడు. ఆమె కిందకు దిగి వచ్చి సాబుతో కలిసి ఫ్రిడ్జ్ పట్టుకోబోతుండగా జీపు వెనక నుంచి వచ్చిన ఒక యువకుడు సడన్ గా మేరీ నోరు మూశాడు. అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో మేరీ టీచర్ ప్రాణాల కోసం పోరాడింది. ఆ యువకుని నుంచి విడిపించుకుంది. అప్పుడు సాబు మరో యువకుడు కలిసి ఆమెను కదలకుండా చేశారు. మేరీ టీచర్ను కట్టేసి బావిలో పడేయాలన్నది వారి ప్లాన్. తన భర్త తనను చంపడానికి ప్రయత్నిస్తున్నాడని అర్థం చేసుకున్న మేరీ టీచర్ వారిని గట్టిగా ఎదిరించింది. ఆమెను బావి దగ్గరకు తీసుకెళ్లడానికి వారు చాలా కష్టపడాల్సి వచ్చింది. ఒకడు ఆమె నోటిని గట్టిగా అదిమి పట్టుకున్నాడు. ఎందుకంటే ఆమె అరుపులు వినిపిస్తే పక్కింటి వారికి ఇదంతా తెలిసిపోతుంది. అప్పుడు వారి ప్లాన్ మొత్తం బెడిసి కొడుతుందని అనుకున్నారు. మిగిలిన 2 గట్టిగా పట్టుకుని బావి దగ్గరకు లాక్కొచ్చారు. ఎలాగోలా చేసి ఆమెను బావిలోకి విసిరేశారు. వారు విసిరివేయగానే ఆమె నేరుగా నీళ్లల్లో పడాల్సిందే. కానీ మేరీ టీచర్ ప్రాణభయంతో బావి మధ్యలో ఉన్న మోటార్ పైపును గట్టిగా పట్టుకుంది. ఆ సమయంలోనే ఆమె చేతులు కాళ్ళు బావి గోడలకు తగిలి గుర్తులు పడ్డాయి. పైపును పట్టుకుని వేలాడుతూ ఆమె ప్రాణాలు కాపాడుకోవడం కోసం ప్రయత్నిస్తుంటే పైన ఉన్న సాబు ఆ 2 యువకులు గమనించారు. ఆమె గనుక ప్రాణాలతో బయటపడితే తమ పని అయిపోతుందని భయపడిన సాబు వెంటనే పరుగెత్తికెళ్లి జీప్లో ఉన్న యాక్సా బ్లేడ్ తెచ్చాడు. ఆమె పట్టుకుని వేలాడుతున్న ఆ పైపును పై భాగంలో కోయడం మొదలుపెట్టాడు. అతను పైపును కోస్తుంటే ఆమె ఆ పైపు సాయంతోనే పైకి రావడానికి ప్రయత్నించింది. కానీ సాబు పైపును కట్ చేసి పక్కకు నెట్టేయడంతో ఆ పైపుతో సహా కిందకు జారిపోయింది. అయినా ఆమె నీళ్లలో మునిగిపోలేదు. బావి అడుగున ఉన్న ఒక మెట్టు మీద కాలు వేసి నిలబడింది.
ఆ వెలుతురులో అది గమనించిన సాబు వెంటనే ఇంటి వెనక ఉన్న నిచ్చెనను తెచ్చి ఆ యువకులకు ఇచ్చాడు. మీరు ఈ నిచ్చెనతో కిందకు దిగి ఆమెను ఎలాగైనా నీళ్లలోకి తోసి చంపేయండి అని చెప్పాడు. ఆ యువకులు నిచ్చెనతో బావిలోకి దిగుతుండగా అది గోడలకు తగిలి గుర్తులు పడ్డాయి. వారు కిందకు చేరుకుని ఆ నిచ్చెనతో మేరీ టీచర్ను నీళ్లలోకి అదిమి పట్టుకున్నారు. ఆమె ఎంత పైకి రావాలని ప్రయత్నించినా వారు నిచ్చెనతో ఆమెను నీళ్లల్లోకి నొక్కిపెట్టి ఊపిరాడకుండా చేసి చంపేశారు. ఆ క్రమంలోనే వారి చేతుల్లో ఉన్న నిచ్చెన జారిపోయింది. అంతా అయిపోయాక వారు పైకి వచ్చారు. సాబు వారికి డబ్బులు ఇచ్చి పంపించేశాడు. వారు వెళ్ళిపోయాక సాబు నాటకాలు మొదలుపెట్టాడు. మొదట మేరీ టీచర్ చెప్పులను బావి దగ్గర పడేశాడు. అంతా సవ్యంగానే ఉందని నిర్ధారించుకున్నాక కాసేపు ఇంటి ముందు కూర్చుని తాను ఎలా డ్రామాలు స్టార్ట్ చేయాలని ఆలోచించాడు. అప్పటికే టీచర్ మృతదేహం నీటిపైకి తేలింది. సాధారణంగా అంత త్వరగా శవం తేలదు, కానీ ఆమె బట్టలు పైపుకు తగులుకోవడం వల్ల అలా జరిగింది. వెంటనే సాబు పక్కింటికి వెళ్ళి తలుపు తట్టి తన భార్య బావిలో పడిందని కథ అల్లాడు. ఇప్పుడు పోలీసులకు తెలియాల్సింది ఒక్కటే, అదేంటంటే మోటివ్. ఫ్రెండ్స్, ఎంతమంది కూలంకషంగా కామెంట్ చేశారు? దాని అర్థం ఏంటంటే కూలం అంటే ఒడ్డు, కషం అంటే ఒరుసుకుంటూ వెళ్ళడం. రెండు ఒడ్డులను ఒరుసుకుంటూ ప్రవహించే నదిని కూలంకష అంటారు. నది ఎలాగైతే రెండు ఒడ్డుల మధ్య ఉన్న ప్రతి అంగుళాన్ని తడుపుకుంటూ వెళ్తుందో అలాగే ఒక అంశాన్ని పైపైన చూడకుండా ఆద్యంతం పరిశీలించడం, అన్ని కోణాల్లో విశ్లేషించడం, క్షుణ్ణంగా చర్చించడం అని అర్థం. సాబును విచారించిన పోలీసులు మోటివ్ ఏంటని అడిగారు. అతడప్పుడు అన్ని నిజాలు కక్కాడు. యాక్చువల్గా సాబు తప్పుడు నడవడికను మేరీ టీచర్ ఎప్పటికప్పుడు ప్రశ్నించేది. అతడిని సరైన మార్గంలో పెట్టాలని అనుకునేది. క్వారీ బిజినెస్లో బాగా డబ్బు సంపాదిస్తున్న సాబుకు చాలా చెడు సావాసాలు, అక్రమ సంబంధాలు ఉన్నాయి. తన స్వేచ్ఛకు మేరీ అడ్డుపడుతోందని అతడు అనుకునేవాడు. ఆమె బతుకుంటే తను అనుకున్నట్లు బతకలేనని, ఎలాగైనా ఆమెను వదిలించుకోవాలని నిర్ణయించుకున్నాడు. కానీ మేరీ చాలా ఆరోగ్యవంతురాలు, ధైర్యవంతురాలు. తానొక్కడే ఆమెను ఏమీ చేయలేనని తెలుసుకున్న సాబు కిరాయి హంతకుల కోసం వెతికాడు. అలా తనకు పరిచయమైన ఆ తమిళనాడు యువకులకు డబ్బు ఆశ చూపి ఈ ప్లాన్ వేశాడు. సాబు తన నాటకాన్ని రక్తి కట్టించాడు. కానీ మేరీ టీచర్ చేసిన ఆఖరి పోరాటం వల్ల బావిలో ఆధారాలు మిగిలిపోయాయి. అవే సాబును పట్టించాయి. పెళ్లి అనేది రెండు మనసుల కలయిక. ఒకరి ఆలోచనలు, అభీష్టాలను మరొకరితో పంచుకోవాలి. ఇద్దరిలో ఎవరైనా తప్పుడు మార్గంలో ప్రవేశించినప్పుడు ఇంకొకరు సరిచేయడానికి ప్రయత్నించాలి. ఒకరు ప్రశ్నించినప్పుడు ఆ తప్పును సరిదిద్దుకునే ఓర్పు కూడా ఉండాలి. దంపతుల మధ్య దాపరికం లేని చోట అనుమానాలకు తావే ఉండదు. అందుకే ఒకరికొకరు మనసు విప్పి మాట్లాడుకోవాలి. భార్యాభర్తలు అన్నాక చిన్న చిన్న గొడవలు, మనస్పర్ధలు తప్పకుండా వస్తాయి. అలాంటప్పుడు మాట్లాడుకుని పరిష్కరించుకోవాలి. అంతేకాని విద్వేషాన్ని పెంచుకుని హింసలకు పాల్పడడం కరెక్ట్ కాదు. ఎవరికి వారే యమునా తీరే అన్నట్లు ప్రవర్తిస్తే మధ్యలో పిల్లల బతుకులు ఆగమవుతాయి. ఒక మనిషి తన తప్పును సమర్థించుకోవడానికి మరొకరి ప్రాణాన్ని తీయాలని నిర్ణయించుకున్నప్పుడే అతను తనలోని మనిషిని చంపేసుకుంటాడు. కామ, క్రోధ, లోభ, మోహ, మద మాత్సర్యాలకు లోనైన మనిషి కన్ను మిన్ను కానక ప్రవర్తిస్తాడు. విచక్షణ కోల్పోతే మనిషి మృగం కంటే ప్రమాదంగా మారుతాడు. వివాహ బంధం అనేది నమ్మకం, ప్రేమ మీదే ఆధారపడి ఉంటుంది. కానీ ఇతర బంధాలు డబ్బు, హోదా చూసి వస్తుంటాయి. బెల్లం ఉన్నప్పుడు ఈగలు వాలడం సహజం. కానీ ఆ బెల్లం అయిపోయిన తర్వాత మన దగ్గర ఎవరు ఉండరు. కానీ ఫ్యామిలీ మనకు ఎప్పుడు తోడుగా ఉంటుంది. అందుకే ఫ్యామిలీకి మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. పిల్లలు చిన్నవారే కదా, వారికేం తెలియదు. మన ఇష్ట ప్రకారం బతుకుదాం అనుకుంటే ఇప్పటి పిల్లలే రేపటికి యువతరం. చిన్నప్పుడు పిల్లలను పట్టించుకోకుండా చేసిన దుర్మార్గాలన్నీ వారి మనసులో పాతుకుపోతాయి. అవి పెద్దలను వేలెత్తి చూపే అవకాశం ఉంటుంది. వివాహేతర సంబంధాలు క్షణికానందాన్ని ఇస్తాయేమో కానీ అవి చివరికి ప్రాణాలను తీయడానికో లేదా జీవితాంతం జైలు పాలు చేయడానికో దారితీస్తాయి. ఈ కేసుపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. జై హింద్.